Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. Welcome back to Tanmay Tech Academy. ఈరోజు మనం డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. అసలుకి డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఎందుకు అనేది చూద్దాం. గోల్ ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ క్యాన్ అండర్స్టాండ్ హౌ ఏ యూజర్ రిక్వెస్ట్ రీచెస్ ద డేటాబేస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో ఎలా యూజర్ రిక్వెస్ట్ డేటాబేస్కి రీచ్ అవుతుంది అన్నది. ఓకే, ఈ వీడియో అయిపోయే లోపల మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో మనం ఫైల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నెసెసిటీ గురించి కంప్లీట్గా చూసాం కదా. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తే మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డైరెక్ట్ డేటాబేస్కి వెళ్తాయా? లేదు. మరి ఎలా వెళ్తాయి? అదే కాన్సెప్ట్ని డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, ఇవాళ మనం సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఈరోజు టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ ఆర్కిటెక్చర్, 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఆర్కిటెక్చర్. హౌస్ కట్టడానికి ముందు ఏం చేస్తారు అంటే ప్లాన్ చేస్తారు కదా ఫస్ట్, కన్స్ట్రక్షన్ కన్నా ముందు. సో దట్ ఈస్ ద బ్లూ ప్రింట్ అనమాట. ఓకే, ఈ బ్లూ ప్రింట్ అనేది ఆర్కిటెక్చర్లో అంటే మీన్స్ బ్లూ ప్రింట్ ఎలా హౌస్ స్ట్రక్చర్ని చూపిస్తుందో, బ్లూ ప్రింట్ ఒక హౌస్ స్ట్రక్చర్ని ఎలా చూపిస్తుందో, అలాగే డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ కూడా యూజర్ రిక్వెస్ట్ డేటాబేస్కి ఎలా ట్రావెల్ అవుతుందో చూపిస్తుంది అనమాట. ఓకే, ఆర్కిటెక్చర్ అనేది హౌ ద యూజర్ రిక్వెస్ట్ గోస్ ఇంటూ డిబిఎంఎస్ ఎలా ట్రావెల్ అవుతుందో చూపిస్తుంది అనమాట ఈ ఆర్కిటెక్చర్ అనేది. ఓకే, ఇందులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, దెన్ డిబిఎంఎస్ తెలుగు అని కొట్టారనుకోండి సర్చ్ బార్లో, దెన్ సర్చ్ రిక్వెస్ట్ డైరెక్ట్గా డిబికి వెళ్తుందా? ఈజ్ ఇట్ కరెక్ట్? నో. మిడిల్లో ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం దాన్నే మనం మిడిల్లో ఉన్న అప్లికేషన్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఆ అప్లికేషన్ అనేది ఓకే ప్రాసెస్ చేసిన తర్వాత డేటాబేస్కి పంపిస్తుంది అనమాట డేటాని. ఓకే, ఇందులో 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్ అని 3 ఉన్నాయన్నమాట, 3 కాన్సెప్ట్స్. ఫస్ట్ 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటే సింపుల్ ఆర్కిటెక్చర్తో స్టార్ట్ చేద్దాం ఇది. ఓకే, ఫస్ట్ యూజర్ డేటాబేస్ అంతే, ల్యాప్టాప్ MySQL డేటాబేస్ అంటే యూజర్ అండ్ డేటాబేస్ అనేవి సేమ్ సిస్టంలో ఉంటాయన్నమాట. ఓకే, దాన్ని 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇప్పుడు ల్యాప్టాప్లో MySQL ఇన్స్టాల్ చేసి సేమ్ ల్యాప్టాప్లోనే SQL క్వైరీస్ అనేది రన్ చేస్తున్నాం కదా. సో నో ఇంటర్నెట్, నో సర్వర్ ఏం అవసరంలా, ఇంటర్నెట్ అనేది ఏం అవసరంలా. దట్ ఈస్ 1 టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. చూడండి, ల్యాప్టాప్ దట్ ఈస్ ఇన్స్టాల్ MySQL ఈజ్ ఇన్స్టాల్ ఇన్ దట్ ల్యాప్టాప్ అండ్ డేటాబేసెస్ write queries inside that my laptop. Okay, same laptop only, without any internet and without any server. This is known as 1 tier architecture. ఓకే, అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి? ఇది వెరీ ఫాస్ట్ అనమాట, అంటే సేమ్ ల్యాప్టాప్ కదా, త్వరగా వెళ్తుంది. తర్వాత ఈజీ అండ్ నో నెట్వర్క్ అనేది అవసరంలా. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే నో సెక్యూరిటీ అనమాట, ఇది సెక్యూరిటీ అనేది ఉండదు. నో షేరింగ్ అండ్ ఓన్లీ 1 యూజర్. ఎందుకు సెక్యూరిటీ ఉండదు? మీన్స్ ఇన్స్టాలేషన్ ఉంటుందా, దీనికి అథెంటికేషన్ ఏం ఉండదు కాబట్టి నో సెక్యూరిటీ అనమాట. నో షేరింగ్ అంటే డిఫరెంట్ ల్యాప్టాప్స్ మధ్య డేటా అనేది షేర్ కావట్లా, ఇందులోనే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి దాన్నే మనం యూజ్ చేస్తున్నాం, డేటాబేస్ క్వైరీస్ రాస్తున్నాం కాబట్టి నో షేరింగ్ అనమాట. ఓన్లీ 1 యూజర్ కెన్ బి ప్రెజెంట్ ఫర్ ఎ ల్యాప్టాప్ కదా, 1 యూజర్ అనేవాడే ఉంటాడనమాట ఇందులో. సో మోస్ట్ డెవలపర్స్ యూజ్ 1 టైర్ ఫస్ట్ టెస్టింగ్ కోసం మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నేర్చుకోవడానికి మన డేటాబేసెస్ని క్వైరీస్ని టెస్ట్ చేయడానికి మోస్ట్గా మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 2 టైర్ ఆర్కిటెక్చర్ మీన్స్ యూజర్, అప్లికేషన్, డేటాబేస్.
ఓకే, ఇది యూజర్ డేటాబేస్, డైరెక్ట్గా యూజర్ డేటాబేస్కి కనెక్ట్ అవుతారు అనమాట. ఇందులో అప్లికేషన్ ఉంటుంది మధ్యలో, అప్లికేషన్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ అనమాట. సపోజ్ కాలేజ్ ఆఫీస్ ఉంది, స్టూడెంట్ వాంట్స్ మార్క్స్. ఓకే, విల్ స్టూడెంట్ డైరెక్ట్లీ ఓపెన్ డేటాబేస్? నో, టీచర్ అండ్ అప్లికేషన్ హెల్ప్స్. అంటే ఫస్ట్ టీచర్ కన్సల్ట్ అయ్యి ఆ స్టూడెంట్ మాకు మార్క్స్ కావాలని, ఆ టీచర్ వచ్చి కాలేజ్ ఆఫీస్కి వెళ్ళి మార్క్స్ అనేది తెస్తుంది అనమాట. సేమ్ దట్ విల్ బి ఫాలోడ్ బై 2-tier ఆర్కిటెక్చర్ అనమాట. యూజర్ అప్లికేషన్, ఇట్ యాక్ట్స్ as a bridge between user and database. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏటీఎం మిషన్కి బ్యాంక్ డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ ఏటీఎం యూ అంటే మనం ఏటీఎం మిషన్ కన్సల్ట్ అవుతాం. తర్వాత బ్యాంక్ యొక్క డేటాబేస్ అంటే దాని యొక్క మనం డేటాబేస్ అంటే ఏమేమి ఉంటాయి, డేటా అంతా ప్రెజెంట్ అయి ఉంటుంది దాంట్లో. డైరెక్ట్గా మనం డేటా అనేది చూడలేమన్నమాట. సో ఏటీఎం మిషన్ ద్వారా కొన్ని ఆపరేషన్ చేసిన తర్వాత చూస్తాం. సో ఇట్ ఈస్ అన్ ఏటీఎం మిషన్ ఈజ్ అన్ అప్లికేషన్ అనమాట. ఆ ఏటీఎం మిషన్లోనే మనం ఇప్పుడు మన అమౌంట్ ఎంత యాడ్ చేయాలి, ఎంత డిలీట్ చేయాలి, సో అమౌంట్ ఎంత ఎంటర్ చేయాలి, ఓకే, క్రెడిట్ డెబిట్ అవన్నీ చూస్తాం. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అప్లికేషన్. ఇట్ ఈస్ బ్రిడ్జ్ ఫర్ us and bank database అనమాట. సో హియర్ ఏటీఎం ఈజ్ అన్ అప్లికేషన్. ఓకే, దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ అడ్వాంటేజెస్? బెటర్ సెక్యూరిటీ, ఫాస్టర్, ఈజియర్ మెయింటెనెన్స్. మీన్స్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే మధ్యలో ఒక అప్లికేషన్ అనేది ఉంది, డైరెక్ట్గా మనకి డేటాబేస్ అనేది యాక్సెస్ చేయడం లేదు. మధ్యలో ఏటీఎం మిషన్ అనేది ఒక ఇంటర్మీడియట్ అప్లికేషన్ ఉంది. ఒకవేళ దాంట్లో యాక్సెసిబిలిటీ రీచ్ అయితే అంటే ఓకే అని చెప్తే తర్వాత మనకి డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ సెక్యూరిటీ అండ్ ఫాస్టర్. ఓకే, ఫాస్టర్ కూడా. తర్వాత ఈజీ మెయింటెనెన్స్, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్, లిమిటెడ్ యూజర్స్ అంటే కొంతవరకే లిమిటెడ్ యాక్సెస్ అనమాట. యూజర్స్ అనేవారు లిమిటెడ్గా ఉంటారు. నాట్ గుడ్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఇప్పుడు లిమిటెడ్ యూజర్స్ ఉంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ఒకవేళ చేస్తే మనకి ఎర్రర్ అని వస్తుంది, లిమిటెడ్ యూజర్స్ కదా. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, నాట్ గుడ్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఓకే, దిస్ ఈస్ ద 2-tier. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే ఏటీఎం మిషన్, లైబ్రరీ కూడా ఒక ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ స్టూడెంట్, లైబ్రరీ సాఫ్ట్వేర్, లైబ్రరీ డేటాబేస్ అనమాట. కాలేజ్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఇదొకటి. కాలేజ్ సాఫ్ట్వేర్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఓకే, స్టూడెంట్, కాలేజ్ సాఫ్ట్వేర్, కాలేజ్ డేటాబేస్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 2-tier ఆర్కిటెక్చర్. ఇప్పుడు 3-tier చూద్దాం. వాట్ ఆర్ 3-tier ఆర్కిటెక్చర్? మీన్స్ రియల్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ ఎక్సెట్రా ఇవన్నీ 2-tierని యూజ్ చేయలేవు, ఎందుకంటే దానికి లిమిటెడ్ యాక్సెస్ ఉంది. లిమిటెడ్ యూజర్స్ ఉంటారు. సో అంటే మనకి ఇన్ఫినిట్ ఉండాలి, చాలా యూజర్స్ అనేవాళ్ళు, మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు కనెక్ట్ చేసుకున్నా కూడా అది ఫెయిల్ అవ్వద్దు. సో 2-tier అనేది లిమిటెడ్ యూజర్స్ కాబట్టి మనం 2-tier అనేది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి యూజ్ చేయం. లైక్ అమెజాన్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ యూజ్ చేయం దానికి. కాబట్టి అప్పుడు మనకి 3-tier అనేది వచ్చిందనమాట. ఓకే, యూజర్ అనేవాడు అప్లికేషన్ ఉంటుంది, దాని తర్వాత సర్వర్ వెళ్తుంది, తర్వాత డేటాబేస్. ఓకే, మీన్స్ ఫస్ట్ మనం, తర్వాత మొబైల్, ల్యాప్టాప్, బ్రౌజర్ అలా. ఓకే, ఇది అప్లికేషన్ లేయర్ ఏమేమి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ యాప్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా. చూడండి, యూజర్స్ అంటే మనం, లైక్ మనము, లేకపోతే మొబైల్, ల్యాప్టాప్, బ్రౌజర్ ఎక్సెట్రా. అప్లికేషన్ లేయర్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్కి. సో ఇన్స్టాగ్రామ్ యాప్, ఏదైనా కొన్ని యాప్స్, యూట్యూబ్ ఎక్సెట్రా. ఇక్కడ సర్వర్ లేయర్ అనేది కొత్తది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ లేయర్లో ఓన్లీ యూజర్, డేటాబేస్ ఉంటారు. సెకండ్ లేయర్లో యూజర్, అప్లికేషన్, డేటాబేస్ ఉంటారు. థర్డ్ టైర్లో యూజర్, అప్లికేషన్, సర్వర్, డేటాబేస్ ఉంటారు. ఇక్కడ సర్వర్ లేయర్లో సర్వర్ అనేవాడు చెక్ చేస్తాడనమాట, అంటే బెటర్ సెక్యూరిటీ కోసం. తర్వాత డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది. తర్వాత యూజర్ నేమ్, యూజర్స్, పాస్వర్డ్, ప్రోడక్ట్స్, అథెంటికేషన్, ఆర్డర్స్, ఓకే, బిజినెస్ లాజిక్, పేమెంట్స్ ఎక్సెట్రా. ఓకే, ఫస్ట్ మనం ఉంటాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది, తర్వాత అప్లికేషన్ అంటే మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసింటాం అప్లికేషన్.
తర్వాత దాని యొక్క సర్వర్కి వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ సర్వర్. అక్కడ చెక్ చేసిన తర్వాత సర్వర్ డేటాబేస్ లేయర్కి వెళ్తుంది అనమాట. ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ రియల్ వరల్డ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ 3 టైర్ అనమాట. ఇదే 3 టైర్. సో స్టెప్స్ చూద్దాం. ఇన్స్టాగ్రామ్ యాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ సర్వర్, దెన్ డేటాబేస్. ఫస్ట్ మనం యూజర్ నేమ్ ఎంటర్ చేసాం. ఓకే, తర్వాత ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఆ యూజర్ నేమ్ని రిసీవ్ చేసుకుంది. తర్వాత సర్వర్ అనేవాడు చెక్ చేస్తాడనమాట. సో ఆ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ కరెక్టా కాదా, సో అథెంటికేషన్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. తర్వాత డేటాబేస్ అనేది వెరిఫై చేస్తుంది. సర్వర్ చెక్ చేసి తర్వాత డేటాబేస్కి ఇస్తుంది. డేటాబేస్ అనేది మళ్ళీ వెరిఫై చేస్తుంది ఓకే కరెక్టా లేదా అని. తర్వాత సర్వర్ ఒకవేళ రైట్ అయితే సర్వర్ అనేది సెన్స్ రెస్పాన్స్, ఒకవేళ కాకుండా రెస్పాన్స్ ఎర్రర్ ఇస్తుంది. ఒకవేళ అయితే లాగిన్ సక్సెస్, ఒకవేళ కాకపోతే లాగిన్ డెనీ. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్ అమెజాన్. ఇప్పుడు మనం అమెజాన్ యాప్ని ఓపెన్ చేసాం. తర్వాత యాప్ డైరెక్ట్గా డేటాబేస్ ఓపెన్ కాకుండా సర్వర్కి వెళ్తుంది అనమాట. ఓకే, తర్వాత డేటాబేస్కి అంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అమెజాన్ యాప్ రిసీవ్ చేసుకుంటుంది. సర్వర్ అనేది చెక్ చేస్తుంది రైటా కాదా. ఓకే, తర్వాత డేటాబేస్కి పంపిస్తుంది. డేటాబేస్ వెరిఫై చేస్తుంది. ఒకవేళ రైట్ అయితే సర్వర్ సెన్స్ రెస్పాన్స్ యాజ్ లాగిన్ సక్సెస్. ఇఫ్ నాట్ అంటే తప్పు, వెరిఫికేషన్ అనేది తప్పు అయితే దెన్ సర్వర్ సెన్స్ ఎర్రర్ యాజ్ లాగిన్ డెనీడ్ ఆర్ రిజెక్టెడ్. ఓకే, there are some advantages in 3 tier architecture. ఓకే, హై సెక్యూరిటీ. ఎందుకంటే దీని ఫస్ట్ మనం ఎంటర్ చేసిన తర్వాత డేటాబేస్ అప్లికేషన్ ఉన్నా కూడా మళ్ళీ సర్వర్ అనేది మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట. ఓకే రైటా కాదా వెరిఫై చేస్తుంది. సో బెటర్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్స్టా వాడుతున్నాం, సో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. అప్లికబుల్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అండ్ ఈజీ మెయింటెనెన్స్, మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ స్కేలబిలిటీ మీన్స్ అంటే ఎక్కువ మంది యూజర్స్ ఇంప్రూవ్ అవుతున్నా కూడా ఇది వర్క్ అవుతుంది, దట్ ఈస్ స్కేలబిలిటీ. ఇప్పుడు 3 మధ్య డిఫరెన్షియస్ చూద్దాం. ఓకే, 1 టైర్ అంటే యూజర్ ప్లస్ డేటాబేస్, 2 టైర్ అంటే యూజర్ ప్లస్ అప్లికేషన్ ప్లస్ డేటాబేస్, 3 టైర్లో యూజర్ ప్లస్ అప్లికేషన్ ప్లస్ సర్వర్ ప్లస్ డేటాబేస్. ఓకే, ఇందులో మెయిన్గా అంటే ఇప్పుడు నేర్చుకుంటుంటాం కదా ఎస్క్యూఎల్ క్వైరీస్ కానీ అలా. సో మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి అందులోనే క్వైరీస్ అనేవి చెక్ చేస్తాం, అంటే రైటా రాంగా, మనం రాసే క్వైరీస్ కరెక్టా రాంగా అని. ఓకే, టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాం ఈ 1 టైర్. అదే 2 టైర్ అంటే స్మాల్ అప్లికేషన్స్. ఓకే, అంటే అప్లికేషన్ మధ్యలో ఉంటుంది బట్ ఇది మల్టిపుల్ యూజర్స్కి అనేది వర్క్ అవ్వదు. సో అందుకే 3 టైర్. లార్జ్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఓకే, సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఇందులోనే వర్క్ అవుతాయి. 1 టైర్ అనేది లెస్ సెక్యూర్ అనమాట, దీంతో అసలు సెక్యూరిటీ ఉండదు, యూజర్ డేటాబేస్ అంతే, ఎవరైనా చూడగలుగుతారు. 2 టైర్లో కొంచెం మోడరేట్, అంటే అప్లికేషన్ ఉంది కదా అది కొంచెం చెక్ చేస్తుంది. అదే 3 టైర్ అయితే హై సెక్యూర్ అనమాట, ఇందులో సర్వర్ కూడా వెరిఫై చేస్తుంది, అంటే ఎంటర్ చేసిన పాస్వర్డ్ రైటా రాంగా. ఓకే, అవన్నీ. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్. ఓకే, ఐ థింక్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు హోంవర్క్ ఇద్దాం. If suppose you are creating college management system, okay, which architecture will you choose? కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఏ ఆర్కిటెక్చర్ మీరు చూస్ చేస్తారు? ఓకే, కమెంట్ బిలో అండ్ వై, ఎందుకు? ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం. మీన్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ప్లెయిన్ 3 టైర్ ఆర్కిటెక్చర్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, అంటే సోషల్ మీడియా. ఓకే, ఇందులో ఫస్ట్ మనం ఉంటాము సోషల్ మీడియా యాప్ని, లైక్ యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తాం, తర్వాత అది యూట్యూబ్ సర్వర్కి వెళ్తుంది, తర్వాత అది డేటాబేస్కి వెళ్తుంది. దిస్ ఈజ్ ద 3 టైర్ ఆర్కిటెక్చర్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఇది సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇందులో, అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తాము, ఈజీ మెయింటెనెన్స్, ఇంకా స్కేలబిలిటీ అనేది ఉంటుంది. వై 3 టైర్ ఆర్కిటెక్చర్ ప్రిఫర్డ్ ఓవర్ 2 టైర్? 2 టైర్ అనేది తక్కువ, అంటే యూజర్స్ అనేవి మల్టిపుల్ యూజర్స్ని యాక్సెస్ చేయలేదన్నమాట, లిమిటెడ్ యూజర్స్ ఉంటారు కాబట్టి మనం 3 టైర్ ఆర్కిటెక్చర్కు యూజ్ చేస్తాం. ఎందుకంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి లిమిటెడ్ యూజర్స్ ఉంటే వర్క్ అవ్వదు. సో లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కోసం మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ని వాడతాము. ఓకే, వై ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ బై, విచ్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ బై applications like Instagram or Amazon, means 3 tier, because these are very
large scale అంటే it is these are the large scale applications. So 2 tier does not support large scale applications. 1 tier definitely not applicable for large scale application. Only 3 tier is responsible for large scale applications. Okay, what is the role of application server in 3 tier architecture? Means it verifies and checks the password that are entered from that application. Okay, these are some interview questions frequently asked in interview. Okay, and that's it for today. ఓకే, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు కమెంట్లో చెప్పండి. ఓకే, ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది టాపిక్, ప్లీజ్ డూ like and comment it. And if you want like this videos more and more, please subscribe to my channel Tanmay Tech Academy. And remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep going. This is Tanmay signing off.